అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కాపు వర్సెస్ కమ్మ, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ముందుకు తీసుకుపోతుంది. ఎందుకు అంటే నెల్లూరు జిల్లా రాళ్లపాడు గ్రామంలో కాపు వ్యక్తి అలాగే కమ్మ వ్యక్తికి మధ్య వ్యక్తిగత ఘర్షణల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. మంత్రుల బృందాన్ని ఆ బాధిత కుటుంబం దగ్గరకు పంపించిన పరిస్థితి. కేవలం వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి దీనివల్ల ఇది రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా క్రియేట్ చేసి కాపు సామాజిక వర్గం ఈ కూటమిలో ఇబ్బందులు పడుతోంది. పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, కాపులు ఏమైనా అయిపోయినాయి, పవన్ కళ్యాణ్కి పట్టింపు లేదు అని ఒక కుల ఘర్షణను తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి. సో దీన్ని చాలా తెలివిగా ప్రజల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు విజ్ఞానవంతులు, అన్నీ తెలుసు, ఎవరి కుట్ర ఏంటో కూడా ప్రజలకు అర్థమవుతున్న పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీలో ఈ ఘర్షణకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది, దీని గురించి మనం మాట్లాడదాం. మనతో ఆర్యు రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆయన. సో వారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం ఈ ఘటనకు సంబంధించి. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఆర్యు రెడ్డి గారు, మీరు సోషల్ మీడియాలో ఈ 4-5 రోజులుగా చూస్తుంటే విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాలో కుల ఘర్షణను రేకెత్తించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కూటమి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి పని విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూటమికి మనం గెలవలేం, కూటమితో పోటీపడి. సో కూటమిలో గొడవలు సృష్టిస్తేనే మనకి ఏదైనా అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచనతో వైసీపీ ముందుకు పోతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? రాళ్లపాడులో జరిగినటువంటి ఈ ఘర్షణ తర్వాత, వైసీపీ క్యాంపెయిన్ తర్వాత మీకేమనిపిస్తోంది? అసలు ప్రజలు దీన్ని ఏమైనా నమ్మే పరిస్థితి ఉందా? ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న మాట ఏదైతే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో గుడ్లూరు మండలంలో రాళ్లపాడు అనే గ్రామంలో జరిగిన 2 వ్యక్తుల మధ్య జరిగిన ఒక సంభాషణ, ఆ సంభాషణ కారణంగా వాళ్ళ ఒక వ్యక్తిగతాల వల్ల జరిగిన హత్య ఇదని చెప్పేసి సాక్షాత్ నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే గనక తన పార్టీ స్థాపించినప్పుడు కానివ్వండి, తను తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదించడంలో కానీ, సంపాదించే విధానం కానీ, తన యొక్క పుట్టుక దగ్గర నుంచి తీసుకుంటే గనక, తన యొక్క విధానం కనుక తీసుకుంటే గనక రాజారెడ్డి ఆలోచనలు తూచా తప్పకుండా రాజారెడ్డి యొక్క అంశాన్ని పునికి పుచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఆ అంశం ఏంటంటే గనక జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా విభజించి పాలించాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, వర్గాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల మతాన్ని చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించి పాలించి వర్గాన్ని, వర్ణాన్ని, ప్రాంతాన్ని, మతాన్ని, కులాన్ని అందరినీ విడదీసి పాలించాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కుయుక్తులు. మొదటి నుంచి కూడా తీసుకుంటే గనక తన అధికారంలో ఉన్నప్పుడు, 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి యొక్క వ్యక్తిని ఎవడైతే ఉన్నారో ఒక వ్యక్తి, ఒక ముద్రగడ పద్మనాభం అని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఆనాటి యొక్క జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ఆ యొక్క ముద్రగడ పద్మనాభాన్ని ముద్ర పద్మనాభరెడ్డి అని పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఈ మాట నేను అనట్లేదు, మీరు అనట్లేదు. ఎవరు చెప్పినారంటే ఈ మాట? సాక్షాత్ ముద్రగడ పద్మనాభమే చెప్పినాడు. నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పుకొని తిరిగినాడా లేదా? అంటే ఈ రోజు యొక్క కులాన్ని అడ్డు పెట్టుకొని తన యొక్క రాజకీయ పబ్బం కోసం కానివ్వండి, తన అధికార దాహం కోసం కానివ్వండి, డబ్బు మీద వ్యామోహంతో ధన వ్యామోహంతో ఎన్ని కుట్రలు చేసేది ఇవన్నీ మచ్చుతొలక. అట్లాగే కొన్ని సందర్భాల్లో కూడా కులాల మతం చిచ్చుపెట్టి ఆ యొక్క రైలు యొక్క ప్రమాదాలు కూడా జరిగినప్పుడు కూడా దాంట్లో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి తన యొక్క కాంపౌండ్ లో ఉండే కొన్ని కలుపు మొక్కలు ఎవరైతే ఉన్నారో ఆ కులాల పేరు చెప్పుకొని గతంలో కూడా రైలు ప్రమాదం ఒకటి జరిగింది. ఆ ప్రమాదంలో కూడా ఈ కుల మతాన్ని దాని యొక్క ఉన్మాదంతో ఎన్ని హత్యలు చేశాడని దాంట్లో ప్రధాన భూమిక పోషించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల యొక్క బలంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు ఒక నభూతో నభవిష్యత్తుగా ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఎక్కడా లేనంత విధంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారికి ప్రతి స్టేట్ని తీసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఊహకు అందకుండా ముందుకి పరిపాలన చేసుకుంటూ ప్రజల అందరి అవసరాలు తీర్చుకుంటూ, సంక్షేమాలు తీర్చుకుంటూ, అభివృద్ధి పదవులు నడుపుతూ, పరిశ్రమలు తీసుకొస్తూ ఈ రోజు నభూతో నభవిష్యత్తుగా ఆంధ్ర రాష్ట్రం పరిపాలన ముందుకు సాగుతూ ఉంటే దానికి కన్ను కొట్టుకున్నట్టుగా
జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క ప్రభుత్వంలో చీలిక తీసుకురావాలి. ఈ పార్టీలో ఉండే త్రిమూర్తి పార్టీలు అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఈ రోజు ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఆ యొక్క స్ఫూర్తి, యుక్తి, శక్తిని విడదీయాలని చెప్పేసి ఈ రోజు ఒక కాపు వర్సెస్ కమ్మ అని చెప్పి తీసుకొస్తా ఉన్నాడు. గతంలో కూడా చూసాం. ఈయన యొక్క తండ్రి గారు ఎవరైతే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కానివ్వండి, సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఓల్డ్ సిటీలో, ఈ యొక్క పాత బస్తీలో ఏ విధమైన కుల గజ్జి తీసుకొచ్చి, కుల మతాలు తీసుకొచ్చి ఎన్ని యొక్క జరిగిందో మనం కూడా చూసాం. ఆ యొక్క పాత బస్తీలు ఎన్ని యొక్క కుల ఘర్షణలు జరిగాయో వీళ్ళ యొక్క పదవి కోసం, ఒక వ్యామోహం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టారనేది ఆనాడు అప్పటి సందర్భాన్ని మనం చూసాం. అదే అంశాన్ని పుణుకుపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యొక్క ప్రభుత్వం సంతోషంగా ముందుకు పోతుంది, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు, మళ్ళీ నాకు అధికారం రాదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ పెట్టుకొని ఈ రోజు ఒక తిరుపతి నగర్లో ఉండే ఒక ఆటిని రాణి అని చెప్పంటాం. ఈ రోజు అంటే రాజకీయాలు ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా సిగ్గు అనిపిస్తుంది. కానీ వీళ్ళు అధికారం కోల్పోయిన ప్రజలు చెంపపెట్టి చెల్లుమని అనిపించినా కూడా వీళ్ళలో సిగ్గనేది లేకుండా నిసిగ్గుగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రకరకాల మాట్లాడి మాజీ మంత్రి అని కూడా కనీసం అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధమైన మాటలు మాట్లాడుతూ ఈ రోజు కూడా ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన అధినేతే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి 20 సీట్లు ఏకదాటి మీద సంపాదించుకున్న వ్యక్తి నువ్వెక్కడ సంపాదించుకున్న, నీ ఓటు బ్యాంక్ ఎంత, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ ఎంత అనేది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కళ్ళున్న కబోది తెలుసుకుంటే గనక అర్థమవుతుంది. కళ్ళు మూసిపోయినాయి కాబట్టి ఈ రోజు ఆ దండుపాలెం బ్యాచ్ తో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ టార్గెట్ పెట్టుకొని ఎక్కడో నెల్లూరు జిల్లాలో గుడ్డూరు మండలంలో రాళ్లపాడు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల యొక్క లావాదేవీల మధ్య గొడవ హత్యగా జరిగితే ప్రభుత్వం త్వరితగతిన రియాక్ట్ అయ్యిందా లేదా, దానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ప్రేరేపించిన వ్యక్తుల్ని పూర్తిగా వాళ్ళ చట్టపరంగా వాళ్ళు శిక్షించడం జరిగిందా లేదా, ఈ రోజుకి కూడా వాళ్ళకి చట్టపరంగానే వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. అట్లాగే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కేసుని పూర్తిగా తీసుకొని దానికి సంబంధించిన మంత్రిమంత్రి సభ్యులను కూడా పంపించడం జరిగింది. సాక్షాత్ హోం మంత్రి కూడా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. మరి గడిచిన 5 సంవత్సరాలు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి సైకోగాడి యొక్క పాలనలో ఏ మంత్రి అయినా సరే జరిగితే ఎక్కడికైనా వెళ్ళడం జరిగిందా? నీ యొక్క ధనదాహం కోసం వెస్ట్ గోదావరిలో ఎంత మందిని చంపేసినావు కదా, ఆనాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఏ రోజు నువ్వు బాధ్యత తీసుకున్నావా? లేదా ఆనాడు ఆప్గా మంత్రిగా ఏ మంత్రి అయినా పంపించడం జరిగిందా? ఆనాడు హోంమంత్రి ఎవరో తెలియదు, ఎక్సైజ్ మంత్రి ఎవరో తెలియదు, రెవెన్యూ మంత్రి ఎవరో తెలియదు, ఎడ్యుకేషన్ మంత్రి ఎవరో తెలియదు, ఐటీ మంత్రి అయితే కోడిగుడ్డుగాడు మంత్రి అని చెప్పే పరిస్థితి ఉన్నావు. అంటే నీ యొక్క దండుపాలెం బ్యాచ్ లో గత 5 సంవత్సరాలు ఏ మంత్రి అయినా సరే ఈ 5 కోట్ల మంది ప్రజల యొక్క ధన ప్రాణ మానాలను మీరు భక్షిస్తే ఏ రోజైనా సరే మీరు తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఈ ప్రజాపాలన జరుగుతుంటే రాష్ట్రంలో మీరు ఇచ్చాపురం బోర్డర్ నుంచి తడ బోర్డర్ వరకు తీసుకుంటే ఏ జరిగినా సరే ఆఖరికి రోడ్డు ప్రమాదాల్లో కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మరణిస్తే ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకొని ఆ యొక్క ప్రజానికానికి ప్రభుత్వం మేము అండగా ఉంటుందని చెప్తుంటే లేదా రోడ్డు ప్రమాదాలు జరగడం సహజం. ఈ రోజు మనం తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా లేదా, జరిగిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందా లేదా, అలాగే హత్యలు జరగని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది ఒప్పుకోదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉంటేనే మన యొక్క రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వస్తూ ఉంటాయి. వినండి, రాష్ట్రానికి కూడా పరిశ్రమలు రాకుండా వస్తాయి. అలాంటి అభివృద్ధి జరగాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయ దాంట్లో మేటి దిట్టైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయాలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు. అలాగ ఉంది కాబట్టి ఇద్దరు వ్యక్తులు జరిగిన దాన్ని ఈ రోజు కాపులు కమ్మలను విడదీసి యొక్క పవన్ కళ్యాణ్ గారి మీద నిందేసి కాపులకి మేము అన్యాయం చేస్తున్నాం. ఆయన 5 కోట్ల మందికి ప్రతినిధి పిచ్చోడానికి సంగతి ఈ పిచ్చోడికి అర్థం కావట్లేదు. ఇక్కడ ప్రశ్న, కమ్మ కాపుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చీలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, కుట్ర చేసే ప్రయత్నం చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. కాబట్టి మొన్న మోదీ గారు వచ్చినటువంటి సభలో కూడా ఆయన చాలా క్లియర్గా 15 ఏళ్ల పాటు ఈ కూటమి అనేది బలంగా ఉండాలి, నిలబడాలి అని చెప్పి అదే వేదిక మీద మరొకసారి స్పష్టం చేశారు. ఆయన ఒక పరిజ్ఞాన గల వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ దుర్మార్గుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పలుకుతున్నా కూడా
ఆయన విచక్షణ కోల్పోకుండా శాంతమూర్తి ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆయన మన గౌరవ ప్రధానమంత్రి గారి సభలో మాట్లాడడం జరిగింది. అసలు ఒక రాజకీయ నాయకుడికి కావలసిన క్వాలిటీస్ ఏంటంటే, అసలు నువ్వు ఒక రాజకీయ నాయకుడు అనేవాడు పూజగా దాటితే మతం ఉండకూడదు, ఇంటి గుమ్మం దాటితే కులం ఉండకూడదు అనేది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం అది. ఎందుకంటే నీకు ఈ కులపోడే ఓట్లు కావాలనుకుంటే కనుక ఇంకో కులపోడే ఓట్లు అడగకూడదు కదా, నాకు ఈ ప్రాంత ఓడే ఓట్లు కావాలనుకుంటే ఇంకో ప్రాంత ఓడే ఓట్లు కావకూడదు కదా. ఈ రోజు నీ దండుపాలెం బ్యాచ్ 151 మంది సీట్లు గెలిపించి 5 కోట్ల మంది కాదా, ఆ 5 కోట్ల మంది 150 సీట్లు ఇస్తేనే కదా ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమంత్రి పీఠ మీద ఉన్నావు. మరి ఒక కులపోడు ఓట్లు వేస్తే నువ్వు ఉన్నావా, లేకపోతే ఇంకో కులపోడు ఒక ప్రాంత ఓడి ఓట్లు వేస్తేనే ఉన్నావా? సో కాబట్టి ఇవన్నీ గ్రహించారు కాబట్టి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ విచక్షణ కోల్పోకుండా ఈ యొక్క కుయుక్తులన్నింటినీ కూడా పాలద్రోలి ప్రజల యొక్క తన యొక్క రెక్కల కింద పెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ కాపాడుకుంటూ వస్తా ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఇంటి గుమ్మం దాడితే కులం ఉండకూడదు, పూజగా దాడితే మతం ఉండకూడదు అనే ఉద్దేశం దాంట్లో పెట్టుకొని ప్రతి ఒక్క ప్రజానికాన్ని కాపాడుతూ ఉన్నారు కదండి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, 5 కోట్ల మంది ప్రజలకు ఏం కావాలన్నా కూడా వాళ్ళ యొక్క లొకేషన్ లోకి వెళ్ళి వాళ్ళ యొక్క స్పాట్ లోకి వెళ్ళి పనిచేసిన సందర్భాలు ఉండట్లేదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే కనుక కాకినాడ రుచికారులకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రిగా పక్కన పెట్టుకుని సామాన్యుడిగా వెళ్ళి ఈ రోజు ఆ యొక్క సాధక బాధకాలు తెలవట్లేదా? అలాగే ఒక ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రతి 1వ తారీఖున 1వ నెల వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారా లేదండి? అట్లాగా ఆయన ప్రతి కార్యక్రమానికి కూడా ఏ ఇబ్బంది జరిగినా కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పక్కన పెడితే ఈ రాష్ట్రానికి ప్రతి ఇంటికి ఒక పెద్ద దిక్కులాగా ఇద్దరు కలిసి ఈ రోజు పనిచేస్తా ఉంటే ఆ ఇద్దరి యొక్క బంధాన్ని చెడగొట్టాలని చెప్పి ఈ దుర్మార్గమైన ఆలోచన చేసి కమ్మ, కాపు, రెడ్డి, ఎస్టీ అని చెప్పి రకరకాల ఆలోచన గతంలో కూడా జరిగింది. అనంతపురం జిల్లాలో సంథింగ్ ఒక జిల్లాలో వీళ్ళొక గౌరవ అంటే మనకి యొక్క దాదాసాహెబ్ అవార్డు గ్రహీత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మీ యొక్క కుయుక్తుల వల్ల తీసుకెళ్లి మీరు అంటే గుడ్డ కాల్చి మొహం మీద వేస్తానంటే గనక ఈ ప్రజానికి ఒప్పుకోరు. మీరు ఇందాక కూడా అన్నారు, ప్రజలు దీన్ని పూర్తిగా గ్రహిస్తా ఉన్నారు. ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని చెప్పి గ్రహిస్తా ఉన్నారు. అంటే ప్రజలు ఎవరు కూడా విచక్షణ కోల్పోవట్లేదు. ఈ దుర్మార్గుడు చేసిన బ్లూ మీడియా, ఇందాక మీరు కూడా అన్నారు సోషల్ మీడియాలో రకరకాలుగా చేస్తున్నారని. రకరకాలు ఏందండి సోషల్ మీడియాలో ఈ బ్లూ మీడియా ఎంత దారుణంగా మనం చేస్తుందో కూడా చూసాం. కానీ ఆ యొక్క బ్లూ మీడియాని విచక్షణ కలిగిన వ్యక్తులు, గొప్ప ఆలోచన కొన్ని మేధావులు కానివ్వండి, ప్రతిభావంతులు కానివ్వండి, ఎవరు కూడా ఆ బ్లూ మీడియాను కానివ్వండి, ఆ దుర్మార్గమైన పేపర్ను కానివ్వండి, దుర్మార్గమైన టీవీని కూడా ఎవరు కూడా ఈ రోజు సమర్థించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కఠినంగా ఉన్నది. ఇక్కడ కులాల మధ్య ఎటువంటి చిచ్చులు లేవు, ప్రాంతాల మధ్య చిచ్చులు లేవు. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒకటే ఎజెండా, 5 కోట్ల మంది ప్రజల్ని అభివృద్ధి పరచాలా, ప్రతి వ్యక్తికి ఇక్కడ సంతోషమైన హ్యాపీ లివింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇద్దరు వ్యక్తులు అహర్నిశలు రోజుకి 24 గంటలు 20 గంటలు పనిచేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎంత వైరల్ ఫీవర్తో ఉన్నా కూడా ఆ యొక్క జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా తన యొక్క కార్యాలయానికి వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సమస్యల్ని ఓర్పుగా వింటూ ఆ సమస్యల పరిష్కారం దిశగా చూపిస్తా ఉన్నారు. దాని ప్రతిఫలాలు కూడా మనం కూడా చూడడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన కూడా ఆయన దృష్టికి రాగానే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆ యొక్క సంబంధించిన వ్యక్తుల్ని, బాధితులను కానివ్వండి, ఎవరైతే చంపినారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా శిక్షించడం జరిగింది. బాధిత కుటుంబానికి కూడా అండగా ఉండడం జరిగింది. ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే కాపులను విడదీయాలా, కమ్మోళ్ళను విడదీయాలా, రెడ్లు మేము చెయ్యాలా అని. అసలు రెడ్ అనేవాడు నిన్నేమీ ఓన్ చేసుకోలేదు, నీ కులంలోనే నీ గౌరవం లేదు, అసలు నువ్వు రెడ్డా? ముందు దానికి సమాధానం చెప్పవా? 6093 దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పకుండా నీ ఇంట్లో నీ కాపురాన్ని చక్కబెట్టుకోవట్లేదు, బయటకు వచ్చి నీ అధికారంలో దుర్మార్గాలు చేస్తానంటే ఆ దుర్మార్గాలు పాచే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇతన్ని ఈరోజు దీపావళి నరకాసుడిని ఎలాగైతే సత్యభామ ఎలాగైతే వధించిందో ఈ 5 కోట్ల మంది ప్రజల్లో ఉండే మహిళా మనులు కూడా ఈ యొక్క జగనాసురుణ్ణి మళ్ళీ వధించే కార్యక్రమం 2029లో ఉంటుంది. 2029లో ఈ జగనాసురుని అంతం అనేది జరుగుతుంది. అతని యొక్క జైలు జీవితం అనేది గడుపుతాడు. కాబట్టి తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు ఒకటే లేదు, ఒకటే రాష్ట్రం, ఒకటే ఆంధ్రప్రదేశ్, ఒకటే రాజధాని అమరావతి, ఒకటే ప్రజలు. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో, స్వర్ణాంధ్రప్రదేశ్లో బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.